కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని కౌటాల ప్రాథమిక పాఠశాలలో యూనిఫామ్ ధరిస్తున్నారు ఉపాధ్యాయులు. మెడలో ఐడి కార్డ్, తెలుపు షర్ట్, థిక్ బ్రౌన్ కలర్ ప్యాంట్ ధరిస్తున్నారు టీచర్స్. విద్యార్థులకు స్ఫూర్తినివ్వడానికి యూనిఫామ్ ధరిస్తున్నట్లు తెలిపారు ఉపాధ్యాయులు. విద్యార్థులు యూనిఫామ్ ధరించాలని కోరారు. విద్యార్థుల్లో క్రమశిక్షణ పెంపొందించడానికి యూనిఫామ్ ధరిస్తున్నట్లు టీచర్స్ చెప్పారు. ఎంపీపీఎస్ కౌటాల స్కూలు ప్రాథమిక పాఠశాల మేము గత సంవత్సరమే ఈ యూనిఫామ్ని కుట్టించుకోవాలని చెప్పేసి అనుకున్నాం. కానీ అవి తీరాక ఈ సంవత్సరం నుంచి కొత్త సంవత్సరం నుంచి ఇంప్లిమెంట్ చేద్దామని చెప్పేసి మేము ఈ యూనిఫామ్ని కుట్టించుకొని వేసుకొని ప్రారంభించడం జరిగింది. ముఖ్యంగా ఉపాధ్యాయుడు అనేవాడు ముందు తాను నేర్చుకుని తర్వాత పిల్లలకు బోధించడం అనేది జరుగుతుంది. అందుకోసం అని చెప్పేసి ఉపాధ్యాయుడు ముందే తను ఆదర్శప్రాయంగా ఉండాలని చెప్పేసి ఈ యూనిఫామ్ని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ఆ ఉద్దేశంతో మేము ఈ యూనిఫామ్ వేసుకోవడం జరిగింది. ఇది ప్రతి ఒక్క స్కూల్కి ఆదర్శప్రాయంగా నిలుస్తుందని చెప్పేసి మరియు ఈ విధానాన్ని అందరూ పాటిస్తే ప్రతి ఒక్కరికి, ప్రతి పిల్లవానికి, ప్రతి ఒక్క ఉపాధ్యాయుడు ఆదర్శంగా నిలుస్తారని చెప్పేసి అందరూ ఒకటే అనే భావన తెలుస్తుంది. మన భారతదేశం భిన్నత్వంలో ఏకత్వం అని చెప్పేసి అంటాం కదా, ఆ కాన్సెప్ట్ కూడా ఇందులో చెప్పదలుచుకున్నాం. మేము ప్రాథమిక పాఠశాల, ఆ పాఠశాలలో మేము ఉపాధ్యాయులందరం కూడా యూనిఫామ్ ధరించాలని నిర్ణయించిన వెంటనే అమల్లోకి తీసుకొని రావడం జరిగింది. సో మేము అందరం కూడా ఈ యొక్క యాష్ వైట్ కలర్ అండ్ థిక్ బ్రౌన్ ప్యాంటు, ఇది యాష్ వైట్ అనేది షర్ట్. సో ఈ కలర్ అనేది మాకు చాలా శ్రేయస్కరం అనిపించింది. మరి విద్యార్థులకు కూడా వాళ్ళకు కంటి దృష్టి అనేది మరల్చకుండా, అంటే మన మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయకుండా సో జనరల్గా కనబడేటట్టు యావరేజ్గా సో మా ఉపాధ్యాయులు ఒక యూనిఫామ్గా యూనిటీగా ఉన్నారు అనే ఒక భావాన్ని వాళ్ళ లోపల నెలకొల్పేందుకు మేము ఒక యూనిఫామ్ని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. సో ఈ యూనిఫామ్ ద్వారా విద్యార్థులకు మేము ఇచ్చే సందేశం ఏంటంటే సో వాళ్ళకు కూడా ఒక యూనిఫామ్ అనేది ప్రభుత్వం కల్పిస్తున్నది. మేము కూడా ఒక రకమైన యూనిఫామ్ వేసుకొని వస్తే పిల్లల్లో మా ఉపాధ్యాయులందరూ మాకు ఆదర్శం అనే భావన వాళ్ళలో కలుగుతుందనే కాన్సెప్ట్. ప్రాథమిక పాఠశాల కౌటాల తెలుగు ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు. ఈ ఉపాధ్యాయులు ఈరోజు మేము యూనిఫామ్ ఎందుకు ధరించామంటే, కొంతమంది పిల్లలు ఏం చేస్తారంటే ఉపాధ్యాయుల్ని గమనిస్తారు. ఆచార్యుడు అంటే ఆచరించేవాడు కాబట్టి మనం ఏ విధంగా ఆచరిస్తే పిల్లలు అదే విధంగా తయారవుతారు అనే ఉద్దేశంతో పిల్లలకే యూనిఫామ్ కాకుండా ఉపాధ్యాయులకు కూడా యూనిఫామ్ ఉండాలి అనే ఉద్దేశంతో మా ప్రధానోపాధ్యాయులు మరియు మా ఉపాధ్యాయులు శ్రీనివాస్ సార్ గారు మీరు ఒక ఆలోచనకు వచ్చి మాకు చెప్పడంతో మేము వెంటనే ఒప్పేసుకొని ఈ యొక్క యూనిఫామ్ను మేము ధరించాలని అనుకున్నాము. టీచర్లు అందరూ కూడా ఒక నిర్ణయానికి వచ్చి మన పాఠశాలలో ఒక యూనిఫామ్ని సెలెక్ట్ చేసుకొని అందరూ కూడా యూనిఫామ్ వేసుకుంటే బాగుంటుందని చెప్పేసి నిర్ణయించుకొని పిల్లలలో యూనిఫామ్ ఉండడం వల్ల మనం కూడా ఒక యూనిఫామ్ని మెయింటైన్ చేస్తే మనం మండలంలో గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఈ యూనిఫామ్ని కంటిన్యూ చేయాలని మేము అందరినీ అభిప్రాయపడుతున్నాం.